గైస్ మన కర్రీ రెడీ అవ్వబోతుంది. ఇట్లా బబుల్ బబుల్ వస్తున్నప్పుడు మనం నిమ్మకాయ పెట్టుకొని స్క్వీజర్లోకి వెళ్ళి నిమ్మకాయ ఇట్లా జప్ అని పిండుకోవాలి. ఇట్లా అయితే పేరెంట్స్ మన ప్రాణాన్ని పిండుతారో అట్లనే. ఇప్పుడు మనం దీనిలోకి ఒక కొత్తిమీర, ఇదేదో అంతా హెచ్చులు అంతే, ఏదో ఫ్యాషన్ కోసం, ఏం టేస్ట్ రాదనుకోండి కొత్తిమీరతోటి. చాలా అక్కడ పాస్ పెట్టి స్టార్ట్. మీకు పొగలు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ నాకైతే కనిపిస్తున్నాయి. పెనం పెట్టుకోవాలన్నమాట మనం. ఇవి ఫ్రెష్ పావ్ అని మనం అనుకోవాలి, మనకు తెలియదు. చూడండి గాయ్స్, డీమార్ట్లో కొనుక్కున్నాం పావు. ఏ గాయ్స్ ఎంత బాగుంది, ఫ్లఫీ ఫ్లఫీ. పావు గైస్, పావు. ఇప్పుడు ఈ పావుని మనము హాఫ్లో కట్ చేసుకోవాలన్నమాట. మా అమ్మ ప్రయత్నం బయట ఎట్లా ఉంటుందో అట్లా చేయాలని, కానీ అది ఎట్లా రాదు, ఊరికే మన ప్రయత్నం. ఇప్పుడు ఫుల్ నెయ్యి వేసుకోవాలి. మీకు గుర్తుందా మెంతి పరాటాలో కూడా నెయ్యి వేసాం మేము, చూడకపోతే అది కూడా చూడండి. ఇప్పుడు పావు తీసుకొని దీని మీద పెట్టి రుద్దాలి. పావు అటువైపు తిప్పినప్పుడు మళ్ళీ అది అంత నల్లగా ఇవ్వకుండా మనం 2 సైడ్స్ ఇట్లా నెయ్యి పోస్తున్నాం గైస్. చూడండి, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ. ఇప్పుడు టాంగ్స్ గైస్, టాంగ్స్ తోటి ఇట్లా తిప్పాలి, ఇట్లా వస్తుంది గైస్. బాగుంటుంది గైస్, మా అమ్మ బాగా చేస్తుంది. చూడండి గైస్, మీ ఎంత రోస్ట్ కావాలనుకుంటున్నారో మీరు అంతకన్నా రోస్ట్ చేసుకోవచ్చు. అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ నా దగ్గరికి వస్తామన్నట్టు ఇట్లా తిప్పుతూనే ఉండాలి. ఎస్ గైస్, ఇప్పుడు ఆ పావుని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. మా అమ్మ మాస్టర్ షెఫ్ స్టైల్లో డెకరేట్ చేస్తుంది. అసలు మా అమ్మ మాస్టర్ షెఫ్కి వెళ్ళింది గైస్, కానీ వెజిటేరియన్ అని పీకేసిండ్రు. ఏ గైస్, ఇదే మన కర్రీ. ఏంటిదో అనుకునేరు, షింక్ అంతా రాకున్నది, షింక్ అంతా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కర్రీని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. అండ్ ఎక్స్ట్రా లెమన్ కూడా మనం స్క్వీజ్ చేసుకోవచ్చు. చూడండి గైస్, భయ్యా थोड़ा प्याज डालो, భయ్యా थोड़ा కొత్తిమీర डालो. చూడండి గైస్, సూపర్. చూడండి, అబ్బా చూడండి గైస్, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. నేను కూడా తినడానికి రెడీగా ఉన్నాను. ఎంత బాగా వచ్చిందో, సూపర్ ఉంది గైస్. చలో గైస్, బాయ్. సో గైస్, మా అమ్మ మాస్టర్ షెఫ్కి వెళ్ళింది అని చెప్పాను కదా, అక్కడ దిగిన పిక్చర్స్ అనమాట ఇవి. అండ్ మన షోలో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జ్ చలపతి రావు గారితో దిగిన పిక్చర్ ఇది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న డిషెస్ అన్నీ మా అమ్మ ప్రిపేర్ చేసిన డిషెస్. జడ్జెస్ వర్ రియలీ వెరీ ఇంప్రెస్ విత్ ప్లేటింగ్ కానీ, ప్రజెంటేషన్ కానీ, మాట్లాడే విధానంతో, ఎస్పెషలీ టేస్ట్ తోటి. మా అమ్మ 4 రౌండ్స్ క్వాలిఫై అయింది. అంటే మినిమం 15 to 20 డిషెస్ వండాలి, లైవ్లో కూడా వండాలి. కానీ 5th రౌండ్లో నాన్ వెజ్ డిష్ ఇచ్చి దాన్ని టేస్ట్ చేసి వండమని చెప్తారు. సో మేము వెజిటేరియన్స్ కాబట్టి మా అమ్మ నాన్ వెజ్ డిష్ టేస్ట్ చేయలేకపోయింది. సో దో ఇట్ ఈస్ వెరీ హార్ట్ బ్రేకనింగ్. మా అమ్మ 5th రౌండ్లో తనంతకు తను షో నుంచి డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మదర్స్ వంట చేస్తుంటే ఇలా తప్పులు పట్టని పిల్లలు ఉంటారా? వెదవేష లేకపోతే అసలు పిల్లలే కాదు. ఓకే, మనమైతే నార్త్ ఇండియన్ స్టైల్ పావ్ భాజీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఆల్రెడీ నానబెట్టుకున్న బఠానీ, ఫ్రెష్ బఠానీ, పచ్చి బఠానీ దొరికితే పర్వాలేదు, లేకపోతే బఠానీ ఒక 6 hours ముందు సోక్ చేసుకోండి. అందులోకి కొంచెం ఆలు, క్యారెట్, ఇంకా బీన్స్ ఇవి వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత దీనికి కొంచెంగా వాటర్, మరి ఎక్కువ వేయకండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్, అంటే వెజిటబుల్స్ బాగా మెత్తగా బాయిల్ అయిపోవాలన్నమాట.
సో మనకి పావ్ బజీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలి అంటే వెజిటబుల్స్ బాగా ఉడికిపోవాలి, బఠానీ బాగా సాఫ్ట్ అయిపోవాలి. సో 4 to 5 విజిల్స్ పెట్టేసుకోండి. సో పావ్ బజీ అనేది కొంచెం లెంతీ వంటకం ఫ్రెండ్స్. సో కొంచెం ఓపికగా చేసాము అంటే టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో పక్కన ఇంకో బాణలి పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో ఏంటంటే మనకు కుక్కర్ ఒక సైడ్, ప్యాన్ ఒక సైడ్, సో ప్యారలల్గా మనం వంట అయిపోతుంది. కొంచెం జీరా వేసుకోండి, ఇందులోకి ఆవాలు వేసుకోకండి, అండ్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అండ్ ఇవి ఏంటంటే ఆనియన్స్ కొన్ని అలానే ఉంచేసుకోండి, మొత్తం అన్నీ వేసేయకండి. సో కొన్ని ఆనియన్స్, రఫ్లీ ఒక 2 ఆనియన్స్ అనుకోండి, వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇది కొంచెం బాగా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోండి. సో దీనికి ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ బాగుంటుంది, మనం మరీ టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పేసి వేరే కలర్ క్యాప్సికమ్స్ ఇక్కడ ట్రై చేయకండి. అండ్ ఏంటంటే పిల్లలు జనరల్గా వెజిటబుల్స్ తినాలి అంటే చాలా ఫీల్ అవుతారు, క్యాప్సికమ్ వద్దు, బెండకాయ వద్దు, ఇంకొకటి వద్దు, అదొద్దు, ఇదొద్దు అని. సో మనం ఇలాంటి స్టైల్లో కర్రీ చేసి పెట్టామంటే ఖచ్చితంగా తినేస్తారు. అండ్ ఇక్కడ చిట్కా వచ్చేసి క్యాప్సికమ్ వేసిన తర్వాత జస్ట్ ఒక్క చిటికెడు ఉప్పు వేయండి. సో ఏంటంటే క్యాప్సికమ్ ఆనియన్ బాగా టేస్టీగా కరెక్ట్గా మగ్గుతాయి అన్నమాట. సో ఇవి మగ్గిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కొంచెం షాలో ఫ్రై చేయండి. సో అంతలోపు మన కుక్కర్ విజిల్స్ వస్తుంటాయి, ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత అది బంద్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం అల్లం వేసేసాం. తర్వాత ఇప్పుడు ధనియాల పొడి, ఇదైతే 1.5 స్పూన్, అంటే చిన్న స్పూన్తో 1.5 స్పూన్ ధనియా పౌడర్ పడుతుంది. అండ్ 1/2 స్పూన్ చాలు జీరా పౌడర్, 1/2 స్పూన్ వేయండి. సో ఇది మిక్స్ చేసుకుంటూనే మనకి రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్, నేనైతే స్మాల్ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నా. ఇది ఏంటంటే మన టేస్ట్ అకార్డింగ్, అంటే మనకి ఎంత కారం కావాలి, ఉప్పు కావాలనేది, ఉప్పు కారం మన టేస్ట్కి తగినంత వేసుకోండి. సో ఇవి వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోండి దీన్ని. సో చూసారా. అండ్ ఇక్కడ వచ్చేసి పావ్ బజీ మసాలా, ఏదర్ ఎంటీఆర్ ఆర్ ఎవరెస్ట్, సో మీరు జనరల్గా ఏది యూస్ చేస్తారు? సో నేనైతే ఎవరెస్ట్ పావ్ బజీ మసాలా యూస్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి నాకైతే ఇదైతే ఫ్లేవర్ కొంచెం బాగా సెట్ అవుతుంది, మా ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది. అండ్ టమాటోస్, ఓన్లీ పచ్చి టమాటాసే, మీరు ఫస్ట్ టైం ఫ్రై చేయకండి, వీటిని మెత్తగా మిక్సీ జార్లో టమాటో ప్యూరీ చేసేసుకోండి. సో ఫ్రెష్ టమాటాని బాగా కడిగేసి ప్యూరీ చేసేసుకోండి. ఈ టమాటా ప్యూరీని ఇక్కడ మనం ఆల్రెడీ మగ్గించి పెట్టుకుందాం కదా, ఈ వెజిటబుల్స్లో టమాటా ప్యూరీని వేసేసేయండి. ఈ టమాటా ప్యూరీని బాగా కలుపుకొని ఇది కొంచెం 5 minutes సిమ్లో ఈ టమాటా ప్యూరీ అనేది బాగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, పావ్ బాజీ అంటే కొంచెం ఓపిక ఉండాలి. మనం బయట వెళ్ళి తీసుకుంటే ఏంటంటే అసలు జస్ట్ వాటర్, మసాలా పౌడర్ ఉంటుంది అంతే. ఇంత పావ్ బాజీకి 100 రూపీస్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ వర్త్. ఇంట్లో చేసుకుంటే స్టమక్ ఫుల్ అండ్ హెల్తీగా తినొచ్చు. సో మన వెజిటేబుల్స్ అయితే ఇక్కడ కుక్ అయిపోయినాయి. సో వీటిని కూడా మనం మ్యాష్ చేసుకోవాలి. సో వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం ఒక 5 minutes చల్లార్చుకోండి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనది టమాటా ప్యూరీ, అది వెజిటబుల్స్ మగ్గిపోతున్నాయి. అండ్ కొన్ని బఠానీ అయితే అలానే వేసేయండి. అండ్ మిగతా వెజిటబుల్స్ వచ్చేసి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, కొన్ని వెజిటబుల్స్ నేను ప్యూర్ పేస్ట్ లాగా చేసేస్తున్నాను టోటలీ. అండ్ ఇంకొన్ని వెజిటబుల్స్ కొంచెం అంటే కచ్చాపచ్చా, అంటే కొంచెం నోటికి తగలాలి వెజిటబుల్స్ అన్నట్టుగా ఇంకొక పార్ట్ అయితే వేస్తాను అనమాట. సో ఇలా మనం ఈ వెజిటబుల్స్ వేస్తుంది, ఇదైతే ప్యూర్ పేస్ట్ చేస్తాను, ఒక హాఫ్ ఆఫ్ ద వెజిటబుల్స్. సో ఇంకో నెక్స్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం కచ్చాపచ్చగా పట్టుకొని వేసేసేయండి. సో ఇది మనకి నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట, కొంచెం వెజ్జెస్ నోటికి తగులుతూ ఉండాలి, మొత్తం ప్యూరీ లాగా అయిపోవద్దు. సో దీన్ని బాగా కలిపేసుకోండి. మనం ఫస్ట్లో వెజిటబుల్స్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇందాక తీసుకుందాం, ఆ వాటర్ వేస్ట్ చేయకండి. సో ఇందులో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి, మనకి గ్రేవీ ఎంత థిక్నెస్లో ఉండాలి అని చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 5 minutes సిమ్లో బాగా ఉడకపెట్టేసుకోండి. అండ్ పావ్ బాజీకి అసలైన టేస్ట్ రావాలి అంటే కొత్తిమీర అండ్ లెమన్, ఈ లెమన్ టిప్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో జస్ట్ ఒక 1/2 piece లెమన్ అయితే సరిపోతుంది మనకి. అండ్ చూసారా బబుల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు దీంట్లోకి కొరియాండర్, సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ దీంట్లోకి యాడ్ చేసేయండి. దాని తర్వాత జస్ట్ ఒక 1 minute మనం కర్రీ కలిపేసుకుంటే
వేడి వేడి పావ్ బాజీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అండ్ ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని పావ్ రోస్ట్ చేసేసుకుందాం. సో ఇది పావ్ అయితే నేనైతే రెడీమేడ్ తీసుకొచ్చుకున్నాను. సో ఇదైతే బాగా ఫ్లఫీగా ఫ్రెష్గా అయితే బాగుంది. సో పావు సెలెక్ట్ చేసుకోండి, మంచిగా సెలెక్ట్ చేసుకోండి. సో చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. సో ఈ పావుని మనం దీన్ని హాఫ్కి కట్ చేయాలి సో దట్ ఇది కరెక్ట్గా రోస్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కట్ చేసుకొని మనం హోటల్ స్టైల్లో పాన్ మీద ఎయిదర్ వెన్న కానీ అంటే బటర్ కానీ లేదు గీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని ఈ పావుని అయితే రోస్ట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో కానీ ఈ పావుని రోస్ట్ చేసేటప్పుడు చూసుకోండి, జస్ట్ ఒక్క 1 minute చాలు ఫ్రెండ్స్. ఇది జస్ట్ షాలో ఫ్రై చేసుకోవాలి అంతే, మరీ క్రిస్పీ అయిపోతే బాగోదు. సో జస్ట్ దాన్ని వేడివేడిగా తినేక ముందుగా షాలో ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ చూస్తుంటేనే ఇంకా రెడీ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. సో ఇది ఏంటంటే మనకి పావ్ బజీలో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామన్నమాట. సో కర్రీ ఎక్కువ తింటాం, ఈ పావ్ విచ్ ఇస్ బ్రెడ్ తక్కువ తింటాం. సో మనకు కావాల్సింది కూడా ఇప్పుడు అదే, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, కార్బోహైడ్రేట్స్ క్రాబ్స్ తక్కువ తీసుకోవాలన్నమాట. సో ఏదైనా సరే ఫ్రెండ్స్, రైస్ అయినా రోటీ అయినా ఏదైనా సరే మనం కర్రీ అనేది ఎక్కువ తీసుకోవాలి. పుల్కా చపాతీ కానీ రైస్ కానీ ఇవి తక్కువ తీసుకోవాలి. సో దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ పావ్ బాజీ. సో దీన్ని బయట అయితే మనం కొనుక్కొని తినాలి అంటే ఒక ప్లేట్కి అసలు మనకి ఒక స్నాక్ లాగా కూడా సరిపోదు. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, స్టమక్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో చూసారా, మన పావుని ఇలా టాన్స్తో ఇలా అటు ఇటు తిప్పేసుకుంటూ కాల్చేసుకోవాలి. పావు అయితే రెడీ అయిపోయింది. సో మనం సర్వింగ్ ప్లేట్లో పావుని సర్వ్ చేసేసుకుంటున్నాం. సో కొంచెం ఎక్స్ట్రా లెమన్ అండ్ ఎక్స్ట్రా ఆనియన్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. మనం ప్లేట్ డెకరేటివ్గా కూడా ఉండాలి కదా, చూడంగానే పిల్లలకి ఎమ్మీగా అనిపించాలి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉండాలి. అండ్ సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో సర్వింగ్ కప్లోకి మనం పావ్ బాజీ కర్రీ చూసారా, ఆ థిక్నెస్, ఆ కన్సిస్టెన్సీ. సో బయట అయితే వాళ్ళు మనకి చాలా మొత్తం వాటరే ఉంటుంది, అందులో కర్రీ ఉండదు. సో మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా చేసుకుంటామన్నమాట. ఇది ఎప్పటికీ పావ్ బాజీ ఎప్పుడు ఆనియన్స్, ఈ రా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు ఇవి వేస్తేనే పావ్ బాజీ కంప్లీట్ అవుతుంది. అప్పుడే మనకి ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. అండ్ కొత్తిమీరతో అలంకరించేసుకోండి. సో కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా టేస్టీగా ఎమ్మీగా మన ఫ్యామిలీ ముఖ్యంగా ఎంజాయ్ చేసేస్తారు. అండ్ కిట్టి పార్టీస్లో అయినా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ పెట్టాము అంటే మాత్రం దే డోంట్ ఎవర్ ఫర్గెట్. సో ఎంజాయ్ ద వండర్ఫుల్ పావ్ బాజీ. బాయ్. మీకు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.